చూస్తాను. ఈ టైంలోనా? అబ్బా, పేపర్ చూస్తామండు, 2 నిమిషాల్లో కాఫీ తెస్తాను. హలో, ఏమిటి? నాగార్జున బార్లో మర్డర్ జరుగుతుందా? అయితే నేను వెంటనే వస్తున్నాను. కళ్యాణ్, కళ్యాణ్ ఏమై ఉంటాడబ్బా? ఎక్కడికి వెళ్ళుంటాడు? నేనే ఆ కళ్యాణ్. ఏమిటది? మందా? ఎలా ఇవ్వు? ఏయ్! ఎవరు మీరు? ఎవరమ్మా? పాపం బేబీకి కళ్ళజోడు కావాలేమోరా. వా, ఏమి అందం, ఏమి సౌందర్యం! అతిలో ఒక సుందరినే అదరగొట్టేలా ఉంది నీ అందం. వంప సంపుల వయ్యారి పొయ్యిలకించే వగలాడి పిటపిటలాడే సొగసులతో పిటపిటలాడుతోందిరా. అందుకే కాబోలు ఆ కళ్యాణ్ గాడు అయస్కాంతంలో అతుక్కుపోయాడు. ఏయ్, మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరు మీరు? ఎవరి పేరు చెప్తే యావత్ ప్రజానీకం భయంతో వణికి చేస్తుందో, ఎవరి అలికిడి వెంటే బ్యాగులు సైతం బద్దలవుతాయో ఆ రుద్రలో అనుచరులు. అంటే అడుగడుగున పేద ప్రజల నాదాలతో, భీకర నాదాలతో ముంచెత్తుతున్న ఆ దుర్మార్గులు మీరేనన్నమాట. అవును, మేమే. అంతేకాదు, ఈ నగరంలో ఎంతో మందిని అపహరించింది మేమే, వాళ్ళని అమ్మి సొమ్ము చేసుకుంటుంది మేమే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా బాస్ నిన్ను ఎత్తుకొచ్చేయమన్నారు. ఏయ్, మీరు రమ్మన్న గారి రావడానికి నేనే మేక పిల్లని కాను. నువ్వు రాకపోతే నిన్నెలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. అనవసరంగా మా కలిపి రప్పించగా చెప్పింది విన్ని చక్కగా మసులుకో, బ్రతికిపోతావు. లేదా మేమేం చేస్తామో మాకే తెలియదు. ఎంతో మంది ఆడపడుచుల జీవితాలతో ఆడుకొని వాళ్ళ శరీరాలతో కామదాహం తీర్చుకొని అవసరమైనప్పుడల్లా గాలిలా పీల్చుకున్న మీకు మృగాలకు అంతకన్నా ఏం తెలుస్తుంది లేదు. ఆపవే నీ మెట్ట వేదాంతం. గజేంద్ర కానీ రావే నా రంగబలి రాంత. జై దుర్మార్గులారా, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళటమా? నో నో. నిన్ను మా స్థావరానికి తీసుకువెళ్ళి నీ అందాన్ని మేమందరం ఆనందంగా పంచుకోవాలనుకున్నాం. కానీ నా కోరిక అప్పటిదాకా ఆగనంటుంది. ఏయ్ మిస్టర్, ఏమిటి ఎప్పుడు ఆడదాని మొహం చూడని వాళ్ళ అలా మెలికలు తిరుగుతున్నావు? పుత్తడి బొమ్మ లాంటి నీ అమ్మం చూసి ఈ ఎంతో మంది అమ్మాయిలను పాడు చేశాను. కానీ ఇంత అందాల రాసి ఎక్కడా తగలలేదు. అసలు పుత్తడి బొమ్మ అంటే ఎలాగో ఉంటుందేమో. పుత్తడి బొమ్మైనా పున్నంగి పెట్టైనా మన అత్తర పుట్టి తగలగానే మత్తెక్కిపోవాల్సిందే. మన చుట్టూ పిచ్చి కుక్కలా తిరగాల్సిందే. జై, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని వదిలి వెళ్ళడం నా వల్ల కాదు. ఇంత సౌందర్యాన్ని నీలోనే అణిచివేయడం పాపం. అందుకే నీ తప్పు తెలుసుకొని రా. ఏ మిస్టర్, ఏంటి పని? నీ పొగరు చూస్తుంటే నాలో పుట్టే బిట్టు బిట్టుకి రెట్టింపై నీలోని విరగ తాపం నాలోని ఉరకలు వేయమంటుంది. కోడితనం వెంటాడమంటుంది. రా రా. యూస్ కౌంటర్. అసలు నేను ఎవరో తెలిసే ఇలా ప్రవర్తిస్తున్నారా? నేను ఎస్పీ కళ్యాణ్కి కాబోయే భార్యని. అది తెలుసుకొని మసిలికోండి, జాగ్రత్త. వాడి కోరలు పీకగల ఆయుధం నీవేనని మాకు బాగా తెలుసు. అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాం. ఏయ్, మీరు రమ్మనగానే రావడానికి నేనేం బజారు మనిషిని కాను.
ఏమిటి ఆ టెక్కు టక్కులాడి? నువ్వేదో పెద్ద పతివ్రత అన్నట్టు మొన్నటిదాకా దిలీప్ గారితో తిరిగావు. వాడు విదేశాల్లో చచ్చాడని తెలియగానే ఇప్పుడు కళ్యాణ్ గారిని తగులుకున్నావు. రేపో మాపో వాడు కూడా మా చేతుల్లో చావబోతున్నాడు. తరువాత నీ పరిస్థితి ఏంటో నేను చెప్పనవసరం లేదనుకుంటాను. నోరు ముయ్యరా డాఫర్ వెదవా. ఇంకొక మాట మాట్లాడామంటే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. ఏమిటే పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు? నీ డైలాగులు వినే ఓపిక మాకు లేదు గజేంద్ర. కానీ రా.